చిన్న శేషవాహనంపై ఆ కోదండరామస్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. తిరుపతి క్షేత్రంలో ఆ యొక్క తిరుపతి మధ్యలో ఉన్న ఈ యొక్క కోదండరామస్వామి వారి ఆలయాన్ని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామివారు ఇక్కడ శాంతి నిలయంలో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆ రాముల వారికి జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాన్ని మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. అయితే ఆ యొక్క వాహన సేవ జరిగేటప్పుడు ఒక చిన్న అద్భుతం అయితే జరిగిందండి. ఆ అద్భుతం అప్పుడు దాకా కూడా బాగా వెండ వేసింది. అప్పటికప్పుడే ఈ యొక్క ఉత్సవం జరిగేటప్పుడే ఆ వర్షం పడటం, అంటే ఎండగానూ ఉంది, వర్షము పడిందండి. అదే అద్భుతంగా అనిపించింది. అలాగే అంతకుముందు రోజు ఆ ముందు రోజు కూడా ఎండ బాగా వేసింది. ఆ యొక్క ఉత్సవం జరిగేటప్పుడు వర్షం పడటం నాకు చాలా సంతోషం అనిపించింది. రాముడికి ఈ యొక్క ఉత్సవాలు నచ్చితేనే అలా వర్షాలు పడుతూ ఉంటాయని చెప్తారు. అలాగే ఆ యొక్క ఉత్సవం జరిగేటప్పుడు వర్షం పడటం నాకు చాలా అద్భుతం అనిపించింది. రాములు వారు అలా వారి యొక్క ఆనంద బాష్పాలను ఆ యొక్క వర్ష రూపంలో కురిపించారా అన్నట్లుగా ఆయనకి అలంకారం నచ్చిందనే భావిస్తూ ఉంటాను నేను, ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే. అలానే ఆ యొక్క వర్షం పడటం, ఆ వర్షంలో స్వామివారిని అంటే బయటికి తీసుకురాం కాబట్టి లోపలే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు వర్షానికి. అలా వర్షం పడటం చాలా అద్భుతం అనిపించింది. అలాగే రాముల వారిని ఈ విధంగా ఉత్సవాన్ని మొత్తం కూడా శాంతి నిలయంలో ఒక ప్రదక్షిణంగా ఈ యొక్క ఉత్సవం అనేది నిర్వర్తించడం జరిగిందండి. స్వామివారిని చూడండి, చిన్న శేష వాహనారూఢుడై మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు.
దగ్గరగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడతో ఉత్సవం పూర్తయిపోయింది. ఉత్సవం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి దగ్గరగా మీకు చూపిస్తాను స్వామివారి యొక్క అలంకరణ. ప్రతి వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఆఖరిలో స్వామివారి యొక్క దగ్గరగా మొత్తం అలంకారం మొత్తం చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ రాముడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఆ వస్త్రాలంకరణ కానీ అవన్నీ కూడా అలంకరించుకుని సర్వాభరణాలు అలంకరించుకుని స్వామివారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి, చిన్న శేష వాహనం పైన ఆ యొక్క వాసుకి మీద ఆ యొక్క స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. మొదటి రోజు సాయంత్రం ఆ పెద్ద శేష వాహనాన్ని అలంకరించినా ఆయనకి ఇంకా చాలలేదంటండి. అందుకని చాలక ఉదయం కూడా చిన్న శేష వాహనాన్ని అలంకరించుకుని ఆ యొక్క వాహనం మీద వస్తారట. స్వామివారు అలా ఇద్దరిని కూడా అనుగ్రహించేందుకు, మనందరినీ కూడా అనుగ్రహించేందుకు పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనాలు 2 వాహనాల్లో స్వామి విహరిస్తూ మనకి కనువిందు చేస్తూ ఉన్నారు. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ స్వామివారి యొక్క అలంకారం ఎలా అనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలానే ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటాయి. కొంచెం లేటుగా అయినా కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా వీడియోలన్నింటినీ కూడా చూడవలసిందిగా కోరుకుంటూ, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.